యాకోబుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన భూమి మీద వేయబడి ఉంది. దాని కొన ఆకాశంలో ఉంది. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు పైకెక్కుతూ కిందకి దిగుతూ కనపడ్డారు. ఆ నిచ్చెన పైన దేవుడు ఆ కొన పైన నిలిచి ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. రెండు రకాలైన వాగ్దానాలు. ఒకటి యూనివర్సల్ ప్రామిస్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ పర్సనల్ ప్రామిస్. అలా మాట్లాడగానే ఉలిక్కిపడి లేచాము. ఇది దేవుని కళ. దేవుడు నాకు కనబడ్డాడు. ఆ దర్శనం చూశాను కదా, ఈ స్థలం చాలా భయంకరమైనది, ఇది నాకేంటి తెలియకుండా ఉండింది అని చెప్పి నిశ్చయంగా ఇది పరలోకపు గవిని దేవుని మందిరమే కానీ ఇది వేరొకటి కాదు అని నేను భయపడిపోయి తన తల కింద రాయి పెట్టుకున్నాడు కదా, ఆ రాయిని తీసి దాని మీద నూనె పోసి ఈ ప్లేస్ లో దేవుడు నన్ను దర్శించాడని గుర్తుగా ఆ రాయి మీద నూనె పోసి దాన్ని అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. ఆ ప్రార్థనలో 2 అడుగుతాడు. నిజంగా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడి రైట్ అయితే నేను వెళ్ళినప్పుడు నా త్రోవలో నేను అక్కడ ఉన్నంత కాలం నాకు 2 కావాలి. ఒకటి నాకు వస్త్రం కావాలి, రెండోది నాకు భోజనం కావాలి. ఇలాగున యాకోబు మోసకరమైన జీవితం, మోసకరమైన మనస్సు, అబద్ధపు మనస్సు, అబద్ధమైన వేషధారణతో కూడిన మనస్సు, వంచకుడు అని తనే ఒప్పుకుంటాడు. చూడండి 27వ అధ్యాయంలో 12. నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడు డిసీవర్డ్. వాక్యం చెప్తుంది దేవుడు పాపల మనవి ఆలకిస్తాడా? దేవుడు పాపల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఆ వాక్యం పాపల మనవి వినడు. మరి అలాంటప్పుడు యాకోబు పాపి కాదా? మరి యాకోబుకి ఒక పరలోకాన్ని తెరవడం ఎందుకని? యేసు ప్రభువు భూమి మీద శరీరధారిగా రావడానికి 3 పునాదులు. ఒక పునాది అబ్రహాం, 2వ పునాది ఇస్సాకు, 3వ పునాది. ఈ 3 పిల్లర్స్ మీద కట్టబడింది ఇశ్రాయేలు సామ్రాజ్యం. అబ్రహాం ఏమో బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకేమో ఈ బలిపీఠము మీద బలిగా అర్పింపబడ్డాడు. అప్పటి వరకు అబ్రహాంతో జస్ట్ మాట్లాడేవాడు దేవుడు. ఈ ఇస్సాకు బలిపీఠం మీద ఉండినప్పుడు 22వ అధ్యాయంలో పరలోకం చీల్చుకొని పరలోకం నుండి ఒక స్వరం ఏర్పడుతుంది. అబ్రామా, ఆ ఇస్సాకుని, ఆ చిన్నవాడిని ఏం చేయదు, వారి మీద చేయి వేయద్దు, మనకి ఏ కీడు తలపెట్టదు. ఇదిగో కళ్ళెత్తి చూడు, వెనక్కి తట్టినప్పుడు కనపడతాడు. అంటే ఇస్సాకు విషయంలో పరలోకం ఓపెన్ చేసి దేవుడు పిలిచి మాట్లాడాడు. అండ్ ద 3rd పిల్లర్ యాకోబు. అంటే ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అబ్రహాం చేయాల్సింది చేశాడు, ఇస్సాకు చేయాల్సింది చేశాడు. కానీ కొంచెం ఆలోచన చేస్తే యాకోబు భారం ఎక్కువగా కనపడుతుంది. యాకోబు జీవితంలో యాకోబు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎక్కువ కనపడతాయి, కానీ ఒక్క బాధ్యత కూడా మనకు కనపడదు. అబ్రహాం ఏమో చుట్టూ ఆ వాగ్దాన దేశాన్ని కాపాడుతూ వచ్చాడు. ఇస్సాకేమో ఆ వాగ్దాన దేశంలో నుండే విత్తనం వేసి అక్కడే వర్ధిల్లాడు. యాకోబు ఆ వాగ్దాన దేశంలో నుండి బయటికి పోయాడు. మన నేత్రాలతో చూసినప్పుడు ఏం కనపడదు యాకోబు జీవితంలో, అంతా కూడా అన్రెస్ట్. యాకోబు జీవితంలో ఇలాంటి అన్రెస్ట్ కనపడినా దేవుడు మాత్రం యాకోబు పట్ల చాలా ఉన్నతమైన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ మోసకరమైన కార్యంలో రెండు ఒకటి భోజనము, 2 దేన్ని మోసం చేశాడు? వస్త్రం. ఈ 28వ అధ్యాయంలో ద సేమ్ అదే అడుగుతాడు. చూడండి యాకోబు 28వ అధ్యాయము 20-21 వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. వస్త్రం. ఏ విషయంలో యాకోబు తన తండ్రిని అన్నని మోసం చేశాడో అంటే అప్పటికి కూడా యాకోబులో రిపెంట్ రాలేదు, ఆ పశ్చాత్తాపం రాలేదు. కానీ దేవుడు కనికరపడ్డాడు యాకోబు మీద. యాకోబులో కాన్షియస్ ఉంది, ఒక రకమైన కాన్షియస్ ఉంది. తను మోసం చేసినాడు అనే కాన్షియస్ ఉంది. ఆ కాన్షియస్ ఉంది, కానీ దేవుని దగ్గర తను పశ్చాత్తాపడాల్సిన అవసరం తెలీదు. పాపం చేశామని
ఎంత బాధపడతాడో, ఎంత గాయపరచబడతాడో, ఆ బాధని గాయాన్ని గ్రహించుకొని అర్థం చేసుకొని ఆ బాధ మాన్పడానికి మనం దేవునితో సమాధాన పడడం రిపెంటెన్స్, పశ్చాత్తాపం. దేవుని ఎంత దుఃఖపరిచామో, బాధపరిచామో అది దేవుని ఎదుట ఒప్పుకోవడం, సమాధాన పడడం రిపెంటెన్స్, పశ్చాత్తాపం. గిల్ట్ అంటే అయ్యో నేను మా అన్నని అలా మోసం చేశానే, మా నాన్నని మోసం చేశానే, పాప గుడ్డివాడు కదా, ఆ కంటి చూపు లేదు కదా, అలాంటి స్థితిలో ఉన్నా కూడా మా నాన్నని మోసం చేశానే అని ఒక విధమైన సానుభూతి అన్నమాట, ఒక విధమైన ఫీలింగ్. నేను ఎందుకు అలా చేసి ఉండాలి, నేను అలా చేసి ఉండుకుంటే బాగుండేది అని ఒక విధమైన ఫీలింగ్ అది, అంతే. కానీ అది పశ్చాత్తాపం కాదు. ఈ రెండు ఆలోచనల వలన మనం దేవుని దగ్గర పొరపడుతూ ఉంటాం. నేను అలా చేసి ఉండకూడదే, నేను దేవుని గాయపరచుంటాను, బాధ పెట్టుంటాను అని దేవుని దగ్గర వేడుకుంటాం. మనం పాపమే ఒప్పుకుంటాం, కానీ హృదయంలో దేవుడు ఫలానా పాపం విషయంలో ఎంత బాధపడినాడో తెలియదు. దేవుడు మన ప్రవర్తన విషయంలో ఎంత బాధపడినాడో తెలియదు. దేవుడు మన క్రియల విషయంలో ఎంత గాయమయ్యాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఆయన మనసు ఎంత కష్టపడుతుందో అది మాత్రం తెలియదు. దేవుడు మన విషయంలో ఎంత బాధపడుతున్నాడో అది తెలిస్తేనే పశ్చాత్తాపం, అది తెలిస్తేనే పశ్చాత్తాపం, ఆ బాధ తెలిస్తేనే పశ్చాత్తాపం. ఆ బాధ తెలియకుండా నువ్వు ఎంతైనా బ్రతిమాలు, అది పశ్చాత్తాపం కాదు. యాకోబు కడుగబడడానికి, యాకోబు దీవింపబడడానికి, యాకోబు శుద్ధి చేయబడడానికి 2 జీవితాలు కడగబడాలి యాకోబులో. ఒకటి తన స్వాభావికమైన మోసపు బుద్ధి, 2 తన స్వాభావికమైన బుద్ధి చాలదనుకొని, మోసమైన వంచనతో కూడిన కుయుక్తి బుద్ధి చాలదనుకొని దుష్టుడైన ఏశావు వస్త్రాన్ని కూడా తగిలించుకుంటాడు. దుష్టుడైన ఏశావు ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు. ఏశావు అంటే భ్రష్టుడు ఇంకొకడు లేడు. జ్యేష్ఠత్వాన్ని దక్కించుకున్నావు రైటే, ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసిన ఆ దుర్మార్గుని వస్త్రం నీ మీద ఎందుకు? తను ఒక్కడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుని ఉంటే ఒక్క రకంగా ఉండేది. కానీ అలా కాకుండా దుష్టుడు దుర్మార్గుడైన ఏశావు వస్త్రాన్ని తన మీద వేసుకొని ఇప్పుడు 2 జీవితాలు కడగబడాలి యాకోబులో నుండి. నంబర్ 1 యాకోబు స్వాభావికమైన బుద్ధి, నంబర్ 2 ఏశావు బుద్ధి కూడా కడగబడాలి. అలా నిలువెల్ల కడిగి కాల్చి వేయడానికి, రిక్తముగా శుద్ధి చేయడానికి ఒంటరిని చేసాడు దేవుడు 32వ అధ్యాయంలో. 2 జీవితాలు కడగబడాలి. మన జీవితాల్లో కూడా 2 ఉంటాయి. ఒకటేమో మన స్వాభావికమైన జీవితం, మన స్వాభావికమైన మనస్సు, బుద్ధి, లక్షణాలు ఉంటాయి. 2వది మనం ధరించుకుంటాం. అర్థమైందా? లేని దాన్ని మనం ధరించుకుంటాం, ఉన్నదాన్ని లేనట్లుగా ధరించుకుంటాం. ఈ వేషమైన జీవితాన్ని ధరించుకుంటాం. మనలో నుండి 2 జీవితాలు కనుక కడగబడాల్సి వస్తుంది. ఒకటి కడగబడడమే కాలం అనుకుంటే మళ్ళీ 2వ ఒకటి. కానీ 2 జీవితాలు కడగబడాలి సుమా. ఏది కడగబడకపోయినా దీవెన రాదు. తల మీద అన్ని దీవెనలున్నా, తల మీద అన్ని ఆశీర్వాదాలున్నా, unless he comes into the path of God, దేవుని మార్గంలోనికి, దేవుని చిత్తములోనికి, దేవుని ఉద్దేశంలోనికి యాకోబు వచ్చేంత వరకు ఏ దీవెన ఫలించదు యాకోబు చేయదు. చివరి కాలంలో తన కుమారుడు యోసేపు బ్రతికున్నాడనే మాట వినబడినప్పుడు, యోసేపుకి అప్పటికే 2 కుమారులు పుట్టారు. ఆ 2 కుమారులను దీవించాలని యోసేపు యాకోబు దగ్గరికి ఆ బిడ్డలను తీసుకొచ్చినప్పుడు 48వ అధ్యాయము 15-16 వచనాలు వాళ్ళని తీసుకొచ్చినప్పుడు తన తండ్రి తనకి దీవెనలు ఇచ్చాడు. చూసారా? భూసారము, విస్తారమైన ధాన్యం, ద్రాక్షరసము, యెహోవా దీవించిన చేని సువాసన అని. ఈ దీవెనలేమి గుర్తులేవి యాకోబుకి. ఏం దీవెనలు గుర్తున్నాయి చూడండి. 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు
నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించేనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఇంకంతకు మించే మాట్లాడలేకపోయాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమని దీవించాడు? అన్ని విధాలైన దీవెనలు ఇచ్చాడు. అంటే తన తర్వాత తన పిల్లలకి తన పొందిన దీవెనలు అన్ని రావాలని కోరుకుంటారు కదా. తండ్రి దీవెనలు ఏమి గుర్తులేవు, ఒక్కటి కూడా గుర్తులేదు. అంటే గుర్తు లేకుండా కాల్చి పడేశాడు దేవుడు యాకోబు. అంత శుద్ధి చేసుకుంటూ వచ్చాడు దేవుడు యాకోబు. ఒక్కటి కూడా గుర్తు లేకుండా చేశాడు అంతే. ఒకటే గుర్తుంది యాకోబుకి ఏంటంటే 2 మాటలు. ఒకటి, నా పితరులు, నా తండ్రి అయిన ఇస్సాకు, నా తాత అయిన అబ్రహాం ఏ దేవుని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను కూడా ఆయన ఎదుట నడుస్తున్నాను. 2:16 సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. అంతే. ఇంకా 2 మాటలే గుర్తున్నాయి యాకోబుకి, 3వ మాట లేదు. ఇంకా ఎంత ఎంటీ అయిపోయినాడో యాకోబు. అసలు ఒకప్పుడు ఎంత దీవెనలన్నీ మూటగా మోస్తూ భరిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని ఒక్కొక్కటి అన్ని కడుగుతా వచ్చాడు దేవుడు. అవన్నీ కడిగి వేయబడినాయి యాకోబులో. లాస్ట్ లో అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నడుస్తున్నాను. అంతకు మించి మాట్లాడలేకపోయాడు. ఇంకా అంతకు మించి ఏం చెప్పలేకపోయాడు. ఇంకా అంత శుద్ధిపరచబడ్డాడు యాకోబు. అనంత సమయంలో మనం కూడా మన జీవితంలో దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలంటే, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చబడాలంటే మనం కూడా కడుగుకోవాలి. 2, ఒకటి మన స్వాభావికమైన జీవితము, 2 మనం వేషంగా వేసుకునే జీవితం. 2 కడగబడాలి. అప్పుడే మనం ఎంప్టీ అవుతాం, అప్పుడే ఖాళీ అవుతాం, రిక్తులం అవుతాం. అలా రిక్తులం అయినప్పుడే దేవుడి దగ్గర తగ్గగలుగుతాం. ఎందుకంటే ఇంకేం లేదుగా, ఇంకేం లేదయ్యా నా దగ్గర, అప్పుడే అన్ని విషయాల్లో కూడా తగ్గగలుగుతాం. ఇవన్నీ కడగబడకుండా దేవుని యొక్క తగ్గడం ఇంపాసిబుల్, చేతకాదు. ఏంటి మా నాన్న దీవించిన దీవెనలు అని ఒట్టియేనా? అవి ఒట్టివి కాకుండా ఉండాలంటే నన్ను దీవించు. బెదిరించడం దేవుడి దగ్గర, బ్లాక్ మెయిల్, అవన్నీ ఒట్టివా? నీ పేరిట దీవించాడు కదా, అవి అబద్ధం అయితే ఓకే, కానీ అవి అబద్ధం కాకూడదు కదా. దేవుడు అలా చేయలేడుగా. అలా బ్లాక్ మెయిల్ చేస్తాం మనం దేవుని దగ్గర. అలానే ఎప్పుడో వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చబడాలంటే నా పట్ల క్రియ చేయక తప్పదు, నువ్వు నన్ను క్షమించక తప్పదు. అది తగ్గిప్పా, అది తగ్గిప్పా. అప్పుడెప్పుడో వాగ్దానం చేసావు కదా, అప్పుడెప్పుడో మాట ఇచ్చావు కదా, ఆ మాట నా పట్ల నెరవేర్చబడాలి. అది అబద్ధం అయిపోకూడదు కదా. నువ్వు ఆ మాట ఒట్టిది కాదు కదా, ఆ మాట నువ్వు నిలబెట్టుకోవాలి కదా. అది నువ్వు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు నా పట్ల నీ కార్యం చేయి. అంతేకాని నేను మాత్రం తగ్గే ప్రసక్తే లేదు. అందువలన ఏం పొందుకోలేము మనం దేవుడి దగ్గర నుంచి, సాధించలేము. మనం తగ్గాలండి దేవుని దగ్గర. యబ్బోకు రేవు దగ్గర యాకోబుని గెలవడానికి వచ్చాడు దేవుడు. యాకోబు దేవుని దగ్గర వేడుకోవడం కాదు, యాకోబుని దేవుడు గెలవడానికి వచ్చాడు. గెలిస్తేనే కదా ఆ తర్వాత మీ పితరులైన అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడును అని చెప్పగలడు ఆయన. అందుకోసం యాకోబును గెలిచేంత వరకు వదిలిపెట్టలేదంట దేవుడు. మన పట్ల దేవుని ఉద్దేశాలు గొప్పవి, బరువైనవి, చాలా ఉన్నతమైనవి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు, సమాధానకరమైనవి. భవిష్యత్ కాలంలో చాలా సమాధానకరమైనవి. అయితే ఆ ఆలోచనలు మన పట్ల నెరవేరడానికి అపవాది మనల్ని ఎంతైనా ప్రయత్నిస్తుంది మన జీవితం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తమే గెలుస్తుంది, దేవుని ప్రణాళికే గెలుస్తుంది, దేవుని ఆలోచన మాత్రమే గెలుస్తుంది. దేవుని ఆలోచన ఎదుట అపవాది జ్ఞానం పనికిరాదు.
ఎంతైనా ప్రయత్నించనివ్వండి, అది గెలవదు. దేవుడు గెలవనివ్వడు. దేవుడు మనల్ని గెలిపిస్తాడు, మనం దేవుణ్ణి గెలిపించాలి. అంతే, ఆ ప్రాసెస్ జరగాలి మనలో. చాలా ప్రయత్నించింది అపవాది యాకోబుని గ్రిప్ లో పెట్టుకొని మూడవ పునాది కదా దేవుని చిత్తానికి. మూడవ పునాది, ఈ చిత్తానికి ఈ మూడవ పునాది కనుక వీక్ అయిపోతే దేవుని చిత్తం నిలబడలేదు కదా. అసలు ఈ యాకోబులో నుండి హోల్ సంతానం అంతా బయటికి రావాలి. ఈ యాకోబుని గ్రిప్ లో పెట్టేస్తే, ఈ యాకోబుని అపవిత్రపరిచేస్తే, ఇక నా చిన్న ఆలోచన అంతా నేను సక్సెస్ అయిపోతాను, దేవుడు ఓడిపోతాడు అనుకోండి. కానీ దేవుడు ఊరుకోలా. ఒంటరినిగా చేసి, రిక్తునిగా చేసి ఒంటరిగా పోరాడుతుంది యాకోబు. పెనుగులాడుతా ఉంటాడు దేవుడు యాకోబుతో. గెలవాలి 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 గెలవాలి. ఇక లాస్ట్ లో తొడ మీద కొట్టేసరికి ఇక బలం చాలాగా లొంగిపోతాడు యాకోబు. లొంగిపోయి దేవుని చేత గెలువబడతాడు. దేవుడు గెలుస్తాడు యాకోబునలాగా. ఆ పరలోకపు కళ ఎందుకు అని అంటే, యాకోబు పట్ల దేవుడు చేయాలనుకునే ఒక ఉద్దేశం, చిత్త, ప్రణాళిక. ఆ టైంలో మరి అర్థమైందో లేదో, ఏంటి లేదు బయటికి ఎందుకు తిరుగుతా ఉన్నాడు, ఆ టైంలో మరి అర్థమైందో లేదో, కానీ అదే దేవుని పట్ల ఉద్దేశం, దేవుడు యాకోబు పట్ల ఉద్దేశం. ఆ కళ చూపించినప్పుడు మరి అపవాది ఆ కళ చూసిందో లేదో తెలియదు, లేదా మేలుకొన్న తర్వాత ఏంటి నాకు ఈ కళ వచ్చింది, నిచ్చింది కనపడింది, దేవదూతలు ఎక్కుతారు దిగుతున్నారు, నోటితో చెప్పుకోడు ఆ కళల గురించి. అలా చెప్పుకునేటప్పుడైనా అపవాది ఆ కళను గ్రహించి, అమ్మో ఏంటి దేవుని ప్రణాళిక ఈ యాకోబు పట్ల ఎంత గొప్పది అని ఇంకొంచెం కోపం, ఇంకొంచెం ఆవేశంతో యాకోబుని దక్కించుకోవాలని ప్రయత్నించు. ఎన్నైనా చేసుకొని దేవుడు గెలుస్తాడు యాకోబు జీవితం. మన జీవితాల్లో కూడా అపవాది ఎంతైనా శోధించడు, ఎంతైనా ప్రయత్నించడు, దాని బలం కంటే మన పట్ల దేవుడు కలిగి ఉన్న బలమే, మన పట్ల దేవుడు కనుపరిచే బలమే గొప్పది. గెలవలేదు సాధారణ, ఓడిపోవాల్సిందే. ఒకవేళ మన పరిస్థితులను బట్టి కానీ, మన జీవితంలో ఫేస్ చేసే కండిషన్స్, ఆ సిచ్యువేషన్స్ బట్టి కానీ చూస్తే నేను ఓడిపోతున్నాను, ఐ లాస్ట్ అనిపిస్తుంది. ఓడిపోయినట్లుగానే తగ్గించుకోవాల్సి కూడా వస్తుంది. ఆ టైం కూడా వస్తుంది. ఆ ఎరికో దగ్గర ఆ ఇశ్రాయేలీయులు 6 దినాలు మౌనంగా తలదించుకోలేదు, వస్తుంది. కానీ అవుటర్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ మాత్రం మనదే. క్లైమాక్స్ అంటారు కదా, క్లైమాక్స్ మనమే గెలుస్తాం. అయితే దేవుడు మనల్ని నడిపించినప్పుడు లోబడాలి. We have to accept everything with our whole heart. దేవుడు అనుమతించింది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలంతే. అంతే, దేవుడు ఏం చెప్తారో చేయాలంతే. దేవుని మాటగా లోబడాలి, దేవుని కార్యాన్ని చేయనివ్వాలి. యాకోబులాగా దేవుని మీద గెలవడానికి ప్రయత్నించకూడదు. అందుకే యాకోబు పేరే, నీవు దేవునితో పోరాడి గెలిచిందివి అని అంటే దేవుని మీద పోరాడి గెలిచాడని కాదు. దేవుడు యాకోబుని పోరాడి 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 గెలిపించాడు. అపవాది విషయంలో అపవాది గెలవకుండా యాకోబుని గెలిపించాడు. అదే ఆ అర్థమే దానికి ఒక వచ్చే పేరు ఇశ్రాయేల్. దేవుని పేరు ఇశ్రాయేలు, దేవునితో పోరాడేవాడు, పోరాడి గెలిచిన వాడు అని. మన పట్ల దేవుని చిత్తములు, మన పట్ల దేవుని ఆలోచనలు నెరవేరడానికి 2 కుడగబడాలి. మన స్వాభావికమైన మనస్సు, బుద్ధి, జీవితము. రెండోది మనం ధరించుకొని ఉంటాం. విశ్వాసం లేకపోయినా ఉన్నట్లు, భక్తి లేకపోయినా ఉన్నట్లు, ఏదో ఒకటి మన విశ్వాసం దేనో దాని మీద మళ్ళీపోతుంది. యాకోబు అనుకున్నాడు, ఆ ఒక్క వస్త్రం, ఏషావు వస్త్రం మాత్రం నేను ధరించుకొని ఉంటే నా తండ్రి నన్ను గుర్తుపట్టే ఛాన్సెస్ లేవు అనుకో. అది వేసుకుంటే నేను దొరికిపోను కదా, నేను చేసిన ఈ వేషము కనపడదు కదా అని అలా మోసపుచ్చుకున్నాడంట యాకోబు. యేషావు కూడా అలానే మోసపుచ్చుకొని ఈ దీవెన నా దగ్గర ఉంది కదా అనే జ్యేష్ఠత్వపు హక్కుని తోలునాడినాడు. ఎంత మహిమ కలిగిన వస్త్రం నా దగ్గర ఉంటే ఈ ఆహారం కోసం ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకేం చేసి పెడుతుంది? నాకేమైనా బొవ్వ పెడుతుందా, భోజనం పెడుతుందా, నాకేమైనా ఒక రొట్టె మొక్క పెడుతుందా, నా కడుపు నింపుతుందా అని ఆ జ్యేష్ఠత్వపు హక్కుని తూలనాడి తృణీకరించి చాలా ఇస్తడిచ్చాడట యేషావు దేవుని ఏర్పాటు.
కాళ్ళ తన్నుకున్నాడు ఆ దీవెనని, ఆ హక్కుని. యాకోబు పోయి ఆ జ్యేష్ఠత్వపు హక్కును తీసుకోవడమే కాదు, దొంగిలించడమే కాదు, ఈ మోసపు బుద్ధి అంతటిలో కూడా మోసం చేసేవానికి మోసమే జరుగుతుంది కదా, పాపం చేసేవానికి అలాంటి నాశనమే జరుగుతుంది. అదే విధంగా యాకోబు కూడా పోయి ఆ స్వర్గంలో ఆ ఊబిలో చిక్కుకున్నాడు. అంటే యాకోబు ఎంత వ్యక్తుడు కావాలో దేవుని దీవెన కనపడాలంటే. ఒక ఈవి మీద నమ్మకం ఉండకూడదు కదా, నేను దాన్ని బట్టే గెలిచాను, దాన్ని బట్టే గొప్పవాడిని అయ్యాను. దానంతటిని కడిగి ఆ మనస్సుని దేవుని మీదకి మళ్ళించడానికి తిప్పి కొట్టాడు దేవుడు. 21 సంవత్సరాలు యాకోబు బ్రతికిన దినాలు 147 సంవత్సరాలు. 130 సంవత్సరాలేమో ఐగుప్తు బయట ఉంటాడు. 130 సంవత్సరాలు ఫరో అడిగినప్పుడు 130 సంవత్సరాలు. నేను జీవించిన దినాలన్నీ దుఃఖ సహితంగానే ఉన్నాయి, కానీ అవి కూడా కొంచెంగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత ఐగుప్తునికి వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు బ్రతికాడు. మొత్తం 147 సంవత్సరాలు. 147 సంవత్సరాలు ఆఫ్ అన్రెస్ట్. 147 ఇయర్స్ ఆఫ్ అన్రెస్ట్. విశ్రాంతి లేకుండా. ఎందుకు దేవుడు అలా తిప్పి విసిగించాడు యాకోబుని అని అంటే, మొత్తం హోల్గా తన దృష్టి అంతా దేవుని మీదకి పోవాలి. లాస్ట్ లోకి వచ్చింది అది 147వ సంవత్సరం ఏమో అప్పుడు వచ్చింది. ఇంకా దీవెనలేమి గుర్తులేవు, ఆశీర్వాదాలేమి గుర్తులేవు. ఒకటే, నా తండ్రులు ఎవరిని ఎదుట నడిచారు, ఏ దేవుని ఎదుట నడిచారో నన్ను ఏ దూత కాపాడాడు. ఇంకా అంతకు మించిన భాష గుర్తులేదు, దేవుళ్ళు గుర్తులేదు. అంత ఖాళీ అయిపోయాడు యాకోబు. మన జీవితాల్లో మనం కూడా దేవుని యొద్ద నుండి ఏమి పొందాలన్నా కానీ మనం దేవుని యొద్ద తగ్గి తీరాల్సిందే. ఏదైనా కానీ తగ్గాల్సిందే. దాట్స్ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్. తగ్గించుకోవాలంతే. తగ్గించుకుంటేనే భయం. నాకు అది ఉంది, నాకు ఇలా ఉంది, నాకు వచ్చు, నేను చేస్తాను. అసలు ఇవేమీ ఉండకూడదు. వి షుడ్ బి ఎంప్టీ యాజ్ అ చైల్డ్. చిన్న పిల్లల వలె, పసి పిల్లల వలె అమాయకాన్ని నటించడం కాదు, అమాయకమైన మనసు కావాలి. ఏం తెలియకూడదు. అలాగిన చంటి పిల్లలు ప్రతిదానికి తల్లి మీద ఆధారపడతారు. అలా ఉండాలి మన మనసు. చనుపాలు విడిచిన పిల్ల తల్లి రొమ్మున ఆనుకొని ఉన్నట్లు మనం దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. అదే భక్తి. ఒకవేళ అలా ఆధారపడలేకపోతున్నాం, ఆనుకునే మనసు రావట్లేదు, తగ్గే మనసు రావట్లేదు అని అంటే we have to be cleansed. ఏముంది? యాకోబు తత్వం ఏడో ఉంది, ఏశావు తత్వం ఉంది. ఎక్కడ తగ్గాలి దేవుని ఎదుట. తగ్గినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రవసంతులు వేడుకున్నాం, దేవా యాకోబుని నువ్వు ఎలా కడిగావో అలా కడుగుతూనే ఉన్నాడు. యాకోబుకి దేవుడు చేసిన ప్రమాణాలు కూడా అలానే. కడగబడలేదు అని చెప్పి ప్రమాణాలు ఇవ్వకుండా లేడు, ప్రమాణాలు ఇచ్చాడు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు పాపం చేస్తా ఉండు, నువ్వు చేసినంత కాలం నీకు తోడై ఉంటానని కాదు అర్థం. ఎవరు అడిగారు అన్నమాట. ఇంకా కడగబడలేదు కదా, పాపంలోనే ఉన్నాడు కదా, దేవుడు తోడుగా ఉంటే దాని నుంచి ఎలా విడుదల పొందుతాడు? పాపంలో ఉండగా కూడా దేవుడు తోడు ఉంటుందా మనకి? తోడుగా ఉంటానన్నాడు. ఎందుకు అనంటే కడగడానికి తోడుగా ఉంటానన్నాడు, శుద్ధి చేయడానికి, తన ఉద్దేశం నెరవేర్చబడడానికి యాకోబు వెంటే ఉండి ప్రవర్తనలో, క్రియల్లో వాటిని కడుగుతూ సరిచేస్తూ కాపాడుతానని చెప్పడానికి. ప్రవసనంలో వేడుకొని, దేవా నేను ఎదుట ఎలా ఉన్నాను, నా మనస్సు, నా హృదయం, నా ఆలోచనలు, నా దేహం, నేను ఎదుట అసలు ఏమై ఉన్నాను మనకు తెలియాలి. అది దేవుడు మనకి కనబరచాలి, చూపిస్తాడు. How we are before him and who we are before him. మనం ఎవరై ఉన్నాం దేవుని ఎదుట? యథార్థమైన వ్యక్తులమేనా? వేషధారంతో ఉన్నామా? అబద్ధికులుగా ఉన్నాం? ఎట్లా ఉన్నాం? దేవుడు మనతో మాట్లాడాలి, అలా చూపిస్తాడు. ఆ అపవిత్రత అంతటిని కడిగి ఆ తరువాత దీవెనిస్తాడు. అలా కడిగేది ఆయనే, ఆ దీవెన ఇచ్చేది కూడా ఆయనే, కడగడానికి మనలో క్రియ చేసేది కూడా ఆయన. జస్ట్ లోబడ్డమే మనం చేయాల్సింది, ఎస్ అని చెప్పగలగడమే. కాకపోతే ఆ ఎస్ అనే ఆ చిన్న పదమే కష్టం. లేదు, ప్రవసనంలో వేడుకున్నాం, ప్రభా యాకోబు ఎలా మోసగాడైన యాకోబు ఇశ్రాయేలుగా ఎలా రూపాంతరం పొందాడో నేను అలా రూపాంతరం పొందాలి.
నా జీవితాన్ని కడుగు. నా పట్ల నీ ఉద్దేశాలే గెలవాలి. అపవాది చేసే ఏ క్రియలు గెలవద్దు, గెలవనీయొద్దు. నేను గెలవనీయకూడదు. నా పట్ల ఈ కార్యం చేయండి అని, నేను నీకు సాక్షిగా ఉండాలి, నీ చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉండాలి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.